హ్మ్. ఇది మీరు ఏదోలా అనుకుంటారు. ఎలా ఉడికింది చూసారా? మంచిగా ఉడికింది లోన అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో అందరు బాగున్నారా? సో ఈరోజు అయితే మేము ముందుకు ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. సో వీడియో అయితే చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఈరోజు అయితే మనము ఒక చెట్టు పైన అయితే మనం క్యాంపింగ్ చేయబోతున్నాము. సో నైట్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఇదే ఆ చెట్టు చూసారా? చెట్టు అయితే ఇదే. ఈ చెట్టు పైన అయితే మనము నైట్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. సో చెట్టు పైన మనం కుకింగ్ చేయడం అంటే ఆసమస్ కాదు, ఎంత కష్టపడాలి చెట్టు పైన మనం వండుకోవాలంటే. ఎందుకంటే గాలులు వస్తుంటాయి, చెట్లు కూడా కదులుతుంటుంది అనమాట. అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈజిస్ట్ అయ్యి మనం అయితే ఈరోజు చెట్టు పైన వంట వండుదాము. ఎంత కష్టమైనా చెట్టు పైన వండుదాము. ఈరోజు చెట్టు పైన మనం అయితే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఈ నైట్ క్యాంపింగ్ ఎలా ఉంటుంది, ఈ నైట్ క్యాంపింగ్ అంటే ఇప్పుడైతే కాస్త పర్లేదు, బాగానే ఉంది. ఆ నైట్ ఏ విధంగా ఉంటుందో తెలీదు, బట్ నైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మార్నింగ్ అయితే చెప్తాను, ఓకేనా? సో ఇప్పుడు పగలైతే మనము ఈజీగా గడిపేయవచ్చు, కానీ నైటే ఏ విధంగా ఉంటుందో తెలియదు అనమాట. సో నైట్దే చూసుకోవాలి, అంటే నైట్ ఏ విధంగా ఉంటుంది అనేది అదే చూసుకోవాలన్నమాట. ప్రతిసారి దిగడం ఎక్కడం అంటే చాలా కష్టమైపోద్ది కదా. అందుకోసమే ముందు జాగ్రత్త కోసము నేను ముందే కొన్ని ఐటమ్స్, అంటే ముందే కొన్ని వస్తువులు అయితే పట్టుకున్నాను. సో మనం లేట్ చేయకుండా చెట్టు పైకి అయితే వెళ్ళిపోదాము. చెట్టు పైకి వెళ్ళి మనము క్యాంపింగ్ చేసుకోవడానికి కొన్ని ప్రిపరేషన్ అయితే చూసుకుందాం అనమాట. చెట్టు పైన మనము ఇంత ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట మా ఛానల్ కూడా. నైట్ క్యాంపింగ్ చేసాం, కానీ చెట్టు పైన క్యాంపింగ్ చేయడం మా ఛానల్ అయితే ఫస్ట్ టైము. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, చాలా మంచిగా ఉంటుంది అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. సో చూసారా, గాలి వస్తుంది, పైన చెట్టు అంతా ఊగుతుంది, ఇదిగో చూసారా, అట్లా ఉంటుంది. కానీ అట్లా ఉంటుంది అనమాట. కానీ మనమైతే చెట్టు పైన ఈరోజు అయితే 100% చెట్టు పైనే మనం క్యాంపింగ్ అయితే చేద్దాం. మీకు నైట్ అంతా చూపిస్తాను. సో బెటర్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా మా ఛానల్లో ఈ వీడియో ఎలా ఉంటుంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ ద్వారా అయితే ఖచ్చితంగా తెలియపరచండి, ఓకేనా? ఓకే, మనం లేట్ చేయకుండా చెట్టు పైకి వెళ్ళిపోయి అందులో అయితే మనము నైట్ క్యాంపింగ్ కోసం అనేది మనం తయారు చేసుకుందాం, ఓకేనా? ఓకే, చెట్టు పైన ఎక్కిపోదాం ఇప్పుడు అండి. ఫ్రెండ్స్, మొత్తానికి పైకి అయితే వచ్చాను. సో ఆ లగేజ్ అయితే చూడండి, ఎంత పెద్ద లగేజ్. ఆ లగేజ్ అయితే నేను భుజంలో వేసుకొని ఈ చెట్టు అయితే ఎక్కాను. సో చాలా కష్టంగా అనిపించింది. మొత్తానికి చెట్టు పైన అయితే ఎక్కేసాను. చెట్టు పైన రాగానే నాకు చిన్న చిన్న పనసకాయలు అయితే కనిపించాయి. ఇదిగో చూసారా, పనసకాయలు. సో అక్కడ కూడా ఉన్నాయి, చూసారా, అదంతా పనసకాయలు అనమాట. సో చెట్టు ఎక్కడానికి అయితే నేను చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. సో కిందనే చూపిస్తాను ఎట్లా ఉంది, అసలు ఎక్కడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది చూపిస్తాను. ఒకసారి కొమ్మలంతా చూపిస్తాను చూడండి. ఈ చెట్టు అయితే మనము ఒకే సైడ్ నుంచి కాకుండా తిరిగి ఎక్కొచ్చు అనమాట. ఇక్కడ అంత కష్టంగా ఉంది, చూస్తే మీకు తెలుస్తుంది ఎలా ఉందనేది. సో గైస్, మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. నేనైతే మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. ఇది పొయ్యి అనమాట. ఇందులోనే అయితే నేను పొయ్యి అనేది సెటప్ చేసుకున్నాను. సో ఈగలు అయితే కంటికి వచ్చేస్తున్నాయి. పొయ్యి అనేది ఇక్కడ సెటప్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం మంట వేసుకుందాము. మంట వేసుకున్న తర్వాత ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి వంటకం అయితే ప్రిపేర్ చేస్తాను. సో చాలా బాగుంటుంది, క్రొత్తగా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా క్రొత్తగా ఉంటుంది. మీకైతే నచ్చుతుంది అనుకుంటా. సో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి. సో మనం లేట్ చేయకుండా మన వంటకాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. సో క్యాంపింగ్లో అయితే మనము ఒక క్రొత్త వంటకం అనేది ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత మనము కర్రీ ప్రిపరేషన్ అనేది చూసుకుందాము. తర్వాత మనకు రైస్ అయితే వండుకుందాము. సో రైస్ కూడా చాలా కొత్తగా ఉంటుంది మీకు రైస్. సో చాలామంది అయితే ఇలాంటి రైస్ తిని ఉండరు. మా గిరిజన ప్రాంత వాసులు అయితే ఖచ్చితంగా తిని ఉంటారు. సో మేబీ సిటీలో బ్రతికే వాళ్ళకి అయితే చాలా తక్కువగా దొరుకుతుంటాయి. మాకైతే ఈ రైస్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంటుంది అనమాట. సో అది ఏంటనేది నేను వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. చూసారా, దిష్టి బొమ్మలో చూస్తున్నాడు. ఇతను ఫస్ట్ రోజు మనకు ఈ సెటప్ చేయడానికి మంచిగా హెల్ప్ చేశాడు. సో మా అన్నయ్య కొడుకు అనమాట. ఇతను కిరణ్, పేరైతే కిరణ్. మండుతుందో లేదు కూడా తెలీదు. మండించే చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుందో. గాలి కూడా వస్తుంది, చెట్టు చూసారా కదులుతుంది. వెనకతలు చూడండి, కొమ్మలు కదులుతున్నాయి కదా, ఆ గాలి అయితే వస్తుంది అనమాట. కొమ్మలు అయితే కదులుతున్నాయి. ఫస్ట్ 2 పుల్లలు కొడదాం, ఎందుకంటే 2 పుల్లలతోటే మనకు మండే అవకాశం ఉంటుంది. గాలి వస్తుంది అన్నమాట, ఆరిపోయే అవకాశం కూడా ఎక్కువ. ఫ్రెండ్స్, మొత్తానికి మంట అయితే మండించేసాం. చూసారా, మంచిగా కనిపిస్తుంది మంట అయితే మంచిగా మండింది. సో ఇప్పుడైతే మనం కర్రీ కోసం అనేసి ఒక కర్రీ అయితే తీసుకుందాము. సో అది ఏంటనుకుంటారు,
పనసకాయని తీసుకుందాం ఈరోజు. మనం పనస చెట్లోని క్యాంపింగ్ చేస్తున్నాం కావున మనం పనసకాయతోటే ఒక క్రొత్త వంటకం అయితే చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. క్యాంపింగ్లోనే ఇది స్పెషల్ అనుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పనసకాయని అయితే తీసుకుందాము. పనసకాయ తీయాలంటే నేను లెగాలి తీసుకుంటాను. పనసకాయ అయితే తీసుకున్నాను, చూసారా, చిన్నదన్నమాట, పెద్దది కాదు. సో ఇదిగో ఇదేంటంటారు, జిగురు అనమాట, కారుతుంది. జిగురు అయితే కారుతుంది, చూసారా మన తపేలా. సో ఇందులోనే మనం అయితే ఈ పనసకాయని అయితే ఉడకబెట్టుకుందాం. ముందు వేసేస్తాం ఇప్పుడు. సో వాటర్ ఫ్రెండ్స్, ఇదే వాటరు, మంచి వాటర్ అనమాట, మనం బాటిల్లో తెచ్చుకున్నాము. ఏటర్ గిరా ఇందాక మంచిగా మండిందని ఇప్పుడు మంటట్లేదు. ఏడు విద్దామంటుందా ఏటర్, ఇది బ్యాడ్ లాక్. ఒక ముక్క అయితే కిందకి పడిపోయింది. సో ఇదే ముక్క మిగిలింది, ఇది వేసేద్దాం ఇప్పుడు. కరెక్ట్ సరిపోయింది. సో మనకు సరిపోద్దులే. సో 2 ముక్కలు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉడకబెడుతున్నాము. సో మంచిగా ఉడికిపోయిన తర్వాత మనమైతే ఇంకా తిద్దాము. ఇదైతే ఉడికిపోయింది. సో ఇదైతే ఇప్పుడు మనం దించేసుకుందాము. వేడిగా ఉంది, చల్లటి వాటర్ పోద్దాము. ఇది ఒక పీస్లో మంచిగా కనిపిస్తుంది, చూసారా ఎలా ఉడికిపోయింది, మంచిగా అయితే ఉడికిపోయింది. చూడండి ఎలా అనిపిస్తుందో, మెత్తగా అనిపిస్తుంది అనమాట. వాటర్ అయితే బయటకు వస్తుంది ఇదిగో ఇలా పిండితే. సో ఇదైతే ఈ పై పొర ఉంది కదా, ఇది తీసేసుకుందాము. ముందు ముక్కలు చేద్దాము. సో చూడండి ఎట్లా ఉడికిందంటే చాలా మంచిగా ఉడికింది అనమాట. ఇది అద్భుతంగా ఉడికింది, ఇది ఉడకడానికి అయితే మంచిగా ఉడికింది. సో ఇలా కోసేసుకుందాము. ఇగో 4 ముక్కలు అయితే కోసేసుకున్నాను అనమాట. సో ఈ పొర అంతా ఇలా తీసేసుకుందాము ముందు. సో ఇదిగో నేనైతే చిన్న ముక్కలు అయితే కోసేసుకున్నాను. ఇది చూసారా ఏ విధంగా తీసుకున్నాను. సో ఇలా అయితే తీసేసుకున్నాను. ఇక్కడ తొక్కంతా లేదు, చూసారా, మొత్తం అయితే తీసేసుకున్నాను. సో ఇట్లానే మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఇది లోనికి ఇంకొకటి ఉంటుంది అనమాట. ఇది మా ఒరియా భాషలో అయితే వీటికి ముసిడి అంటాము. సో తెలుగుతో ఏమంటారు నాకైతే తెలియదు. ఈ ముసిడిని అయితే మనం కోసేసుకోవాలన్నమాట. వీటికి మనం అయితే ముసిడి అంటారు. ఈ విధంగా అయితే కోసేసుకోవాలి. చూసారా ఏ విధంగా కోసుకుంటున్నాను. మొత్తం అయితే కోసేసుకుందాం. ఇట్లానే చిన్న ఇది ఇలాంటివి ఉంటాయి, చూసారా, ఇదిగో ఇలా ఉంది, చూసారా, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో వీటికి మనం ఏమంటామంటే జింజి అంటాం. వీటికి పొనోస్ జింజి అంటాం. సో మా ఒరియా భాషలో అయితే వీటికి పొనోస్ అంటాము, పనసపండుని పొనోస్ అంటాము. వీటికైతే జింజి అంటాము. సో ఇందాక మనం ఇక్కడ కోసాం కదా, వాటికైతే మా ఒరియా భాషలో అయితే ముసిడి అంటాం అనమాట. తెలుగుతో ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. సో తొనాలకి అయితే తొనాలు అంటారు, వీటికైతే మనం జింజీలు అంటాం అనమాట. చిన్న తొనాలు అయితే ఉన్నాయి, ఇదిగో చాలా చిన్నవి. ఇలా కడిగేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కోస్తాం కదా, కోసం కావున నీట్గా కడిగేసుకొని పక్కన అయితే ఉంచేసుకుందాము. మనకు కావాల్సినంత పీసులు అయితే కోసుకుందాము. సో నేనైతే ఈ సైజ్ పీసులు అయితే కోసుకుంటున్నాను. దీనికి చిన్నవి అయితే కోసుకుంటున్నాను నేను. సో ఈ విధంగా చిన్నవి అయితే కోసేసుకుందాము. చిన్న పీసులు అయితే కోసుకున్నాము. ఇది అయితే కొంచెం లైట్గా పెద్దవి అయితే కోసుకున్నాం అనమాట. సో ఇదైతే మనం కూరకి, ఇది దేనికి ఒకసారి గెట్ చేయండి. సో ఇది దేనికనేది చేసి అయితే చూపిస్తాను. అంతవరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే మిస్ అయిపోతారు. మసాలా బాక్స్ కొన్ని మసాలా అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు కారం అయితే గట్టిగా వేసుకుందాం, ఎందుకంటే కారం ఉండాలి, గట్టిగా ఉంటేనే మంచిదన్నమాట. కారము, తర్వాత పసుపు, సాల్ట్ ఎక్కువైపోద్ది, సాల్ట్ తర్వాత వేసుకుందాం. ఇంకా తర్వాత మసాలా, మనకు కావాల్సినంత ఆయిల్. సో ఇదిగో కావాల్సినంత ఆయిల్ మొత్తము మసాలా కారం మొత్తం వేసుకున్న తర్వాత బాగా అయితే ఇది మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను ఇదిగో మొత్తం అయితే కలుపుకున్నాను, చూసారా, ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా ఉండాలి, లైట్గా చిక్కగా ఉంటేనే మాకు బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది. సో ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ పనస ముక్కలు అయితే ఇందులో పోసేసుకోవాలి. ఇంకా మసాలా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న వాటికి అయితే ఒక 2 నిమిషాలు అయితే మూత వేసి ఉంచాలి. పుల్లలు అయితే తయారు చేసుకున్నాము. పుల్లలు తీరా. సో ఇది అనమాట 3 పుల్లలు అయితే మనం తయారు చేసుకొని పక్కన అయితే ఉంచుకున్నాము. సో వీటికి కూడా లైట్గా అయితే మనము ఈ పుల్లలో అయితే కారం సాల్ట్ అయితే రాద్దాము. ఇలా రాసినప్పుడు మనకు బాగుంటుంది అనమాట. ఇలా రాయడం వలన ఇందులో కూడా మనకు మసాలా సామాన్లు ఉంటాయి, గుచ్చినప్పుడు టేస్ట్గా అనిపిస్తుంది, తీయగా కూడా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా అయితే గుచ్చుకోవాలి. మనం కబ్బ పుల్లలు ఎలా గుచ్చుకుంటామో అట్లా అనేది కూడా గుచ్చుకోవాలన్నమాట. గట్టిగా ఉంది, చూసారా, ఈ విధంగా అయితే గుచ్చుకోవాలి.
సో ఇలా గేప్ ఉండాలన్నమాట. గేప్ ఉంటేనే మనకు మంచిగా కాలుతుంది. ఈ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం. చూసారా, 3 తొనాల కబాబ్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది అనమాట. చాలా క్రొత్తగా కూడా ఉంటుంది. మీకు ఎప్పుడైనా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. కాల్చినప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఈ బొగ్గు ఉందా, ఈ బొగ్గులోనే ఇప్పుడు మనము పనసపుల్ల కబాబులు అయితే కాలుద్దాము. పనస ముక్కల కబాబ్ చూసారా ఎట్లా ఉంది, బాగుంది కదా. సో ఇది అయితే ఇప్పుడు లైన్గా కాలుద్దాము. పనస ముక్క పుల్లలు అయితే కాల్చేసాము, కష్టపడి కాల్చేసాం అనమాట. తీసేద్దాం ఇప్పుడు. ఇదిగో ఈ విధంగా అయితే కాల్చుకున్నాం. చూసారా ఎలా కాలిందో. సో చికెన్ పీస్ లాగా కనిపిస్తున్నాయి కదా. సో ఈ విధంగా అయితే కాల్చుకున్నాము. సో వీటికి కాల్చిన వెంటనే తినేద్దాం, ఎందుకంటే మనం ఉంచామనుకో చల్లారిపోద్ది. సో ఇది తినేసి తర్వాత ఇంకా కుకింగ్ చేద్దాం అనమాట. సో ముందు ఇది తిందాము. సో ఫ్రెండ్స్ ఇదిగో పీస్ చూసారు ఎలా ఉంది. పన్నీర్ ముక్కలా కనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే పన్నీర్ ముక్కలా కనిపిస్తుంది. లోనగా చూడండి మంచిగా ఉడికిపోయింది. మీరు ఉడకదనుకుంటారు, లోన అయితే చూడండి ఎలా ఉడికింది. చాలా మంచిగా ఉడికింది అనమాట. ఆయిల్ ఉంది కావున మంచిగా ఉడికింది. తింటా సూపర్, బాగా కాలింది ఫ్రెండ్స్. చూడండి ఇది లోనకి చూడండి, మీరు ఏదోలా అనుకుంటారు. ఎలా ఉడికింది చూసారా, మంచిగా ఉడికింది లోన అయితే. కొరక దాంట్లోనే కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది చూసారా, ఇదైతే పూర్తిగా కాలిపోయింది. పన్నీర్ పీస్లా ఉన్నాయి ఇదంతా. వీటికి భలే ఉంది ఫ్రెండ్స్, నిజంగానే టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట. ఇది అదిరిపోయింది ముక్కలు అయితే. ఇది తినేసి మనం వంటకం అయితే ఇంకా ప్రిపేర్ చేసుకుందాము. ముందు ఇది తిందాము, టిఫిన్లా అనమాట. ఇది ఎనీవే ఈ విధంగా ఉంటాయి, బాగుంటుంది. సో మీరు తొనలోనే అది కాల్చారనుకో టేస్ట్ మేబీ మారిపోవచ్చు. సో ఇందులో అయితే ఎటువంటి తొనలు లేవు. చూడండి చూపిస్తాను ఆగండి. చూసా తొనలు ఏమి లేవు. ఇలాంటివి కాచుకోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు కోస్తున్నాను కూర వండడానికి. సో మనకు పనస కబాబ్ పుల్లలు తినేసాము, టిఫిన్లు అయిపోయింది అది. ఎందుకల్ల ఇంతకల నుంచి మనము ఏం తినలేదు, అదే తిన్నాము ఇప్పుడే. సో ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు కోసుకొని కూర అయితే వండుకుందాము. కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకున్నాను. అదే ఉల్లిగడ్డలు కోసుకున్నాం కదా, అది అయితే పోసేసుకుందాం ఇప్పుడు. తెచ్చుకున్నాం కదా ఫ్రెష్ కరివేపాకు, అది కూడా వేసేసుకుందాం. ఇది చూసారా ఫ్రెష్ అనమాట, ఇది లేతగా ఉన్నాయి. ఇలా చూసి ఇలా దూపుతుంటే, ఇలా దూపి ఇలా వేసేస్తుంటే బాగుంటుంది అనమాట. వేసుకుందాము. ఇప్పుడైతే బాగా కలుపుదాము. ఇలా మిక్స్ చేసుకుందాము. పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అన్నమాట. బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ మనం మూత అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు బాగా ఉడకాలి కదా. సో నేనైతే మూత వేసేసుకుంటున్నాను. సో ఇలా తీసేసి, సో ఇందులో అయితే మనము లైట్గా సాల్ట్న అయితే పసుపు అయితే వేసుకుందాము. నేనైతే ఇదిగో సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత పసుపు కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఆయిల్లోనే వేపినప్పుడు ఈ బాగా పడుతుంది అనమాట, అందుకోసమే ముందు వేసుకున్నాను. సో వేసిన తర్వాత బాగా అయితే మిక్స్ చేయాలి. ఇంకా ఉడికిందా లేదా చూద్దాము. మనకి ఇందాకలే ఉడికిపోయింది కదా, ఇది అయితే మంచిగా ఫ్రై అవుతుంది. సో ఇప్పుడు టమాటా అయితే వేసుకుందాము.
ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా అయితే పోసుకుందాము. ఇది చూసారా కోసుకున్న టమాటా. కావాల్సినంత కారం అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఎక్కువ కారం అయిపోతుంది కదా, లైట్గా వేసుకుందాం, ఎందుకంటే కారం ఎక్కువైపోతుంది. తర్వాత లైట్గా సాల్ట్ కూడా వేసుకుందాము, మసాలా కూడా వేసుకుందాము, పసుపు అయితే సరిపోద్ది. ఇంతే అనమాట మా ఐటమ్స్. కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు. ఇదిగో నేనైతే ఇందాకలా పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ కర్రీ అయితే మంచిగా ప్రిపేర్ అయిపోయింది. ఇదిగో భలే ఉంది, జ్యూసీలా ఉంది అనమాట. సో సాల్ట్ కారం సరిపోయిందా లేదా అనేది చిన్నది నంచుకుందాము, ఎందుకంటే తెలియదు లేకపోతే. సరిపోయింది, ప్రాపర్గా సరిపోయింది అనమాట మొత్తము. సో ఇదైతే మనం ఇప్పుడు దించేసుకుందాము. దించేసి రైస్ అయితే వేసుకుందాం ఇప్పుడు అండి. కర్రీ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము, చాలా చక్కగా అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి ఎలా ఉంది అంటే అలా ఉంది. ఇది ఎలా ఉందంటే మనకు పన్నీర్ కర్రీ ఉంటుందా అలానే కనిపిస్తుంది. చూసారా ఎంత చక్కగా అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇది. సో ఇది పనసకూర అనమాట. ఇది చూసారా ఎంత చక్కగా అయితే ప్రిపేర్ చేసుకున్నాము, వాళ్ళకి కనిపిస్తుంది. చిక్కగా అయితే చిక్కగా ఉందన్నమాట. సో ఇట్లానే మీరు కూడా ప్రిపేర్ చేసుకుని తినండి, చాలా మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రైస్ వండుకుందాము. సో రైస్ అయితే చిన్న రైస్ అనమాట, చామల్ రైసు. సో ఇదిగో ఈ రైస్ మీకు కనిపిస్తుందో లేదో చూసారా, చిన్నవి ఇది, వీటికి సామల్ రైస్ అంటారు. సో మనము ఎస్రా రైస్ అంతా ఒకేసారి వేసేసుకుందాం అనమాట. సో మామూలు ఎలా వండుతారో అలా వండేసుకుందాం మనం కూడా. ఈ రైస్ ఉందా మొత్తం అయితే ఇప్పుడు పోసేసుకుందాము. ఫ్రెండ్స్ మనకు రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇది మనకు గంజి పరచడానికి అవ్వదు. సో మనము ఈ రైస్ వండాలంటే మినిమం తెలిసి ఉండాలన్నమాట, తెలియకపోతే ముద్దగా అయిపోద్ది. సో నాకు కూడా తెలిసి ఈరోజు ఈ రైస్ అయితే నాకు ముద్దగా అయిపోద్ది అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే చామల్ రైస్ కదా. సో మనకు వాటర్ వేయకుండా ఇది ఈ బిర్యానీ ఎలా వండుతామో అలానే వండుతాం. ఇది కరెక్ట్ సరిపోద్ది అనమాట వాటర్ అయితే దీనికి. సో అయిందా లేదనేది చూసుకోవాలి కదా. ఓకే రైస్ అయితే ప్రాపర్గా అయిపోయినట్టే, ఉడికిపోయింది. ఒక 2 నిమిషాలు అలా ఉంచుదామన్నమాట. అలా ఉంచితేనే మనకు సరిపోద్ది. ఇందులో ఏంటంటే మనకు గట్టి కూడా ఒకటే తెచ్చుకున్నాము, ఒకే ఒక గట్టి అయితే తెచ్చుకున్నాము. కూరకు అదే, మనకు రైస్ కూడా ఇదే. ఓకే ఇది కూడా దించేద్దాం ఇప్పుడు, ఎందుకంటే మనకు ఉడికిపోయింది. లేకపోతే అలా ఉంచి మనకు అడుగు బాగానే కాలిపోద్ది అనమాట. రైస్ చూపిస్తాను ఎలా వచ్చిందనేది ఒకసారి చూడండి. ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా అయితే మనం కుకింగ్ చేసుకున్నాము. ఇప్పుడు చెయ్యి అయితే కడుక్కుందాము, తినేద్దాం అనమాట. ఇప్పుడు వేడికి తిందాం, బాగుంటుంది. రైస్ ఇది చూసారా ఎలా ఉందంటే మనకు ముద్దలా ఉంది. ఈ రైస్ అయితే చాలా ఆరోగ్యానికి, అంటే ఈ రైస్ అయితే చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి. ఎలా ఉందంటే మనకు ఈ పన్నీర్ కర్రీ ఉంటుందా అస్సం అలానే ఉంది. తీసుకురా పొట్టడా, చూసారా ఏ విధంగా వడ్డించుకున్నాము. ఇప్పుడు తిందాం ఇప్పుడు ఎలా ఉందనేది. అంటారా సరే చెప్పడం కాదు కానీ ఫ్రెండ్స్ అదిరిపోయింది, నిజంగానే అద్భుతంగా ఉంది అనమాట. ఇది రైస్కి కూరకి కాంబినేషన్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. మావాళ్ళు అయితే ఈ రైస్కి ఎక్కువ శాతం ఇది సారదుంపని అయితే ఎక్కువ ఇష్టపడతారనమాట. సారదుంపన ఈ రైస్ అయితే కాంబినేషన్ ఇంకా బాగుంటుంది, తినడానికి ఇంకా బాగుంటుంది అనమాట. అది జారుగా ఉంటుంది, ఇలా తింటుంటే అది జారిపోతుంటుంది అనమాట. ఈ పీస్ అయితే చూడండి పన్నీర్ పీస్లా ఉంది. ఇదిగో చూసారా పన్నీర్ పీస్లానే ఉంది అనమాట. కూరతోనే తినవచ్చు, చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఈ సామల్ రైస్న పనసకూర ఫ్రై చేసి ఇలా తినండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట.
సో అది మీరు వండే దాంట్లోనే ఉంది. సో మా పద్ధతిలో అయితే మేము వండుకున్నాము. ఈ రైస్ మనకు గుల్గుల కూడా వద్దు అనమాట, మనం వండే దాంట్లో బట్టి ఉంటుంది. సో కొత్త రైస్ అయితే ఇలాగే ముద్దగా అయిపోద్ది. ఇప్పుడు పాత రైస్లు ఉంటాయి కదా, అవి అయితే కొంచెము మనకు జల్లితే జల్లినట్టు అలా జల్లుకుంటుంది అనమాట, అలా వండుకుంటుంది. చూసారా, మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ నక్క సౌండ్ అయితే నాకు క్లియారిటీగా వినిపిస్తుంది. ఈ వీడియోలో వినిపించిందో లేదో నాకు తెలియదు. ఒక్కాసేమో నక్క, ఒక్కాసేమో పిట్టలేమో కూకు అంటున్నాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మొత్తం తినాకైతే కలుద్దాం. మొత్తం తినేసిన తర్వాత పడుకుంటప్పుడు అయితే ఇంకా కలుద్దాము. సో ఇప్పుడే మనం తిన్నాము, తినేసి చెయ్యి అంతా కడిగేసుకున్నాము. సో మా వంట సామాన్లు అంతా ఇక్కడైతే సర్దుకున్నాం అనమాట ఒక దగ్గర. సో నేనైతే ఇంకా పడుకొని పోతాను. బాబు కోసం వచ్చే వరకు నేను ఇంకా మెలుకుంటాను. పడుకుంటప్పుడు అయితే మీ ముందుకు ఇంకా వస్తాను అనమాట. ఓకేనా, పడుకొని పోతాం. సో ఈ నైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. సో ఒంటరిగా అయితే నేను పడుకుంటాను, ఒకసారి చూడండి. స్పేస్ అంత స్పేస్. సో ఈ సెటప్ చేసుకున్నది ఓన్లీ ఒకటికి మాత్రమే సరిపోద్ది అనమాట. సో ఇద్దరికి అయితే సరిపోదు, ఎందుకంటే మనం కుకింగ్ చేసుకున్నాం కదా. సో ఇటైతే మనకు పొయ్యి ఉంది, ఇంకా పడుకోవడానికి ఇటు ప్లేస్ అయితే లేదనమాట. సో ఒకరినే సరిపోద్ది. సో ఇద్దరినైతే ఇంకా స్పేస్ అనేది లేదనమాట. సో ఈ స్పేస్ అయితే ఒకటికి సరిపోద్ది. సో మనం పడుకొని పోదాము, బాగా నిద్ర కూడా వస్తుంది. మార్నింగ్ అయితే లేస్తాను. నైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది అయితే మీకు మార్నింగ్ అయితే పంచుకుంటాను. సో అంతవరకు అయితే నేను పడుకుంటాను. సో అందరికైతే గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, సో ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. సో నేను పడుకుని ఉంటే ఈ పొట్టోడు వచ్చి నాకు గిలుగుతుండే రకంగా. సో మొత్తానికి నిద్ర అయితే బాగా పట్టింది. కానీ ఇది మనకు ఇది ఉన్నాయి కదా, ఈ కర్రలు, అది మనకు స్థిరంగా లేదనమాట. అప్ డౌన్ ఉన్నాయి. కానీ కొంచెం బాడీలో అలా నొప్పి అయితే వస్తుంటుంది అంతే. ఇంకా నైట్ అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అనిపించలేదు నాకు. సో నేనైతే పడుకొని పోయాను. ఏమో ఏ జంతువులు అరిసాయో ఏటో నాకు తెలీదు, కానీ ఒక 3-4 గంటలు అయితే కోడులు అయితే కూసింది, నాకు వినిపించింది. సో అంతే, కానీ చలి అంతకు లేదు, నార్మలే. చెట్టు అంతా ఈ కదలలేదన్నమాట. సో నార్మలే, అంత నార్మల్గానే ఉంది. ఎన్ని గంటలకు వచ్చారు నువ్వు? 5 గంటలకు వచ్చాడట వీడు. 5 గంటలకు వచ్చి నాకు ఇక్కడ వచ్చి కూర్చుని ఉన్నాడు. నేను ఖాళీలో చేస్తే ఇదేట్రా మెత్తగా అనిపిస్తుంది అనుకున్నాను. అందుకే సడన్గా లేస్తాను అనమాట. సడన్గా లేచి చూస్తే ఈ పొట్టోడు చూన్నాడు ఇంకా. సో పర్లేదు, నిద్ర అయితే బాగా పట్టింది. ఓకేనా, మనం లేట్ చేయకుండా టీ అయితే తయారు చేసుకుందాం. ఈ పాత్రలు అయితే టీ వేసుకుందాము. ఇద్దరికి అవునా, కొద్దిగా వాటర్ వేసుకుందాము. సో ఎర్లీ మార్నింగ్ టీ తాగుదాం అనమాట. షుగర్ అయితే వేసుకున్నాను. మేము పండించుకున్న అల్లం అనమాట. ఇది చూసారా, ఇది చిన్నవి పెద్దవి ఉంటాయి కదా, అవి అంతా అమ్మేసాము. అమ్మేసి చిన్నవి మనకు ఇట్లానే టీలకి కూరలకి పనికి వస్తాయి అనేసి పెట్టుకున్నాం అనమాట. పడిపోతున్నాయి. సో ఇది కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు టీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు డికాషన్ అయితే పోసుకుందాము. పోసుకోవాలంటే తెలిసింది కదా, ఈ ఆకు అయితే పట్టుకోవాలి, లేకపోతే కాలుతుంది. డికాషన్ కూడా రెడీ అయిపోయింది. వడకట్టుకోవడానికి టీ జల్లెడ అయితే తెచ్చుకోలేదు. సో ఇలా పోసేసుకుందాము. మార్నింగ్ నేను డికాషన్ అయితే తాగుతున్నాను. చల్లటి వాతావరణంలో ఇలాంటి వేడి డికాషన్ తాగుతుంటే హాయిగా ఉంది. ఫ్రెండ్స్, మా లగేజ్ అంతా మేమైతే చదివేసుకున్నాము. ఇదిగో చూసారా, పెద్ద బ్యాగు నిండిపోయింది ఇక్కడ.
కొన్ని ఐటమ్స్ కొన్ని సామాన్లు అయితే ఇంకా బయట ఉన్నాయి, బయట పట్టుకోలేదు. సో మొత్తం అయితే సర్దేసుకున్నాము. టైం అయితే 8 అవుతుంది మొత్తం సర్దుకోవడానికి, టీ తాగేసి మొత్తం సర్దుకోవడానికి. దాంతోపాటు ఇది కూడా తీసేయాలన్నమాట. ఇప్పుడు మనం ఈ నైట్ క్యాంపింగ్ కోసం అనేది చిన్న కర్రలు అయితే వేస్తున్నామా, ఆ కర్రలంతా తీసేయాలి. సో లగేజ్ మొత్తం అయితే సర్దేసుకున్నాము. సర్దేసుకొని ఈ కర్రలు తీసి మనం అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ట్రై చేయాలనుకుంటే ఒక మంచి చెట్టు అయితే ఎంచుకోండి. అందులో మనకు సపోర్ట్గా ఉండేటట్టుగా, మనకు కర్రలు కట్టేటట్టుగా అనుకూలం ఉన్న దగ్గర అయితే ఇలాంటి నైట్ క్యాంపింగ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే నార్మల్ దగ్గర పడుకునేటప్పుడు ఎలా జరుగుతుందో తెలీదు. అందుకోసమే ఇలా చెట్ల పైన క్యాంపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అనేసి నా యొక్క అభిప్రాయము. సో ఒకసారి ఇలాంటి అనుభూతి కూడా మీరు చెందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు కూడా ఏదో అంటే ఇలాంటి అనుభూతి అయితే చెందండి, మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఒంటరిగా నైట్ క్యాంపింగ్ చేయడం అనేది ఓకేనా. ఒకసారి జీవితంలో ఒకసారి అయినా ఇలాంటి చెట్లపైన ఒకసారి నైట్ క్యాంపింగ్ చేసి చూడండి, మీకు ఎంతో థ్రిల్గా ఉంటుంది అనమాట. సో ఇందులో ఒక కామెడీ ఏంటంటే, ఈ బేగ్ ఉంది కదా, ఈ బేగులో అయితే ఒక 2-3 ఎలకలు అయితే దూరం ఉండేవి. ఇప్పుడు మనం లగేజ్ చదువుతుండేమా, అప్పుడు ఎలకలంతా బయటకు వచ్చాయన్నమాట. ఈ ఎలకలు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటే చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లలో ఉండే ఎలకలు అనమాట. ఒక 2-3 ఎలకలు దూరిపోయి ఉండే అనమాట. అంటే ఏటర్ బేగ్ నుంచి బయటకు వస్తున్నాయంటే ఎలకలు బయటకు వస్తున్నాయి. సో ఈ బేగ్ లోన దూరిపోయి ఉండే అనమాట. కానీ బేగ్కి ఎటువంటి హాని అయితే చేయలేదు, అంటే బేగ్ ఏం కొరకలేదు. అలా కామ్గా వచ్చి దూరి ఉన్నాయినా మనం లగేజ్ సర్దుకునేటప్పుడు మనం బేగ్ తీసామా, అప్పుడైతే ఎలకలంతా పారిపోయాయి అనమాట. సో ఇది ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్లో అయితే నాకు తెలియపరచండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరి క్రొత్త వీడియో అయితే కలుస్తాను. అంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.